అంటే నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ముందెలా ఉన్నారు, యువగళం అయిన తర్వాత ఎలా ఉన్నారు? చాలా మెచ్యూర్డ్గా అయ్యారు. చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. ఊరికే ఇంబ్యాలెన్స్గా లేకపోతే వీక్గా లేకపోతే అవకతవకగా ఉంటే జనం మాట వినరు, చట్టాలను కూడా ఆచరణలో పెట్టలేమండి. అందుకని ఆ రోజున 5 yearsలో ఎంతమందిని ఎన్ని చిత్రహింసలు పెట్టారో ఆయన ఒక బుక్లో రాసుకోవటం, దానికి ఒక రెడ్ బుక్ అని పేరు పెట్టడం తప్పే లేదే. అందుకని ఏంటంటే ప్యూర్ పొలిటీషియన్గా మారడానికి తనకు తానుగా యువగళం పాదయాత్రతో తయారు చేసుకున్నారు. అంటే ఒకేసారి ఏసీ ఇళ్లలో నుంచి ఏసీ కంపెనీల్లో నుంచి బయటికి వచ్చిన వ్యక్తి యువగళం పాదయాత్ర అని పెట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతానంటాడంటని నవ్వారు. నమ్మలేదు కూడా ఎవరు కూడా. చేయగలరా అన్నారు. కానీ చేశాడు. మొత్తం స్టేట్ని కదిలిచ్చాడు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా యువగళం లాస్ట్ రోజు ముగించే రోజు ఈరోజు లోకేష్ రోజు అన్నాడు. నాకు ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నారంటే కూటమిలో ఉండి మైత్రిలో ఉండి వేరే పార్టీ అధినాయకుడిగా ఉన్నా కూడా ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పగలుగుతున్నారు. అందుకనే కదా ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు గారే ఉండాలని మాట్లాడుతున్నారు. ఈ 15 ఏళ్ళలో ఒక్కసారి అవకాశం పవన్ కళ్యాణ్ సీఎంగా ఇస్తారా? జన సైనికులు కోరుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో తెలియదు. 151 సీట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అవురా అన్నారు. కానీ 151 దాకా 164 వచ్చినాయి కదండి. దాని సంగతి ఏంటి? కాబట్టి ఏంటంటే ప్రజాభిప్రాయం, ప్రజల మనోభావాలు ఎప్పుడు ఎలా, అన్నిటికంటే ప్రజల మనోభావాలు, ప్రజల తీర్పు చాలా శక్తివంతమైంది అయిందండి. కాకపోతే ఈవీఎంల కంటే కూడా మళ్ళీ నేను నొక్కి చెప్తానని, ఈవీఎంల కంటే కూడా ఇదివరకు ఇట్లాగా బ్యాలెట్ పేపర్స్ వస్తే అసలు జనం వాళ్ళు నిరూపించుకుంటారు. తీర్పు ఎలా ఉంటుందండి? అద్భుతంగా. ఇప్పుడు ఈవీఎంలు అవి సరిగ్గా పనిచేయక దొంగతనం చేసి చాలాల్లో దొరికి పుట్టల్లో ఏది దొరికి పొదల్లో ఏంటండి పెద్ద పెద్ద వెస్టర్న్ కంటే పాశ్చాత్య దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు కూడా బ్యాలెట్ పేపర్ వాడుతున్నారు. అందుకని ఇప్పుడు ఈ సెల్ ఉందండి. ఈ సెల్తో మనం ప్రపంచంలో ఏ మూలన ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడగలుగుతున్నాం. దీనికి ఉన్న టెక్నాలజీ అంత ప్రపంచాన్ని కదిలిచ్చేస్తుంటే, ప్రపంచాన్ని దగ్గర చేస్తుంటే ఈవీఎంని మేనేజ్ చేయలేరా? ఎవరికైనా పార్టీ పెట్టినప్పుడు ఒక లక్ష్యం అనేది ఉంటుంది. పార్టీ పెట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ స్ట్రెంథన్ అవ్వాలి, మన పార్టీ అధికారంలో రావాలి, ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటుంది. అవును. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి దాదాపు ఇప్పటికీ ఒక దశాబ్దం కాలం అయిపోయింది. 10 years అయిపోయింది. ఇంకా 15 ఏళ్ల పాటు టీడీపీతో కలిసి పనిచేస్తాము, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తా ఉంటారు. లక్ష్యం అది నిజం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అట్లా అంత ఓపెన్ గా ఒప్పుకోవటం అనేది ఇప్పటికే వైసీపీ నుంచి కొంత ప్రచారం అయితే జరుగుతుంది. జనసేన కార్యకర్తల్ని జెండా కూలీలు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. జనసేన కార్యకర్తలు జెండా కూలీలు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అయ్యో, అంత అవసరం ఏముందండి? ఇప్పటికే 10 సంవత్సరాలు కష్టపడ్డాము, ఇంకా మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేస్తే నిన్నెప్పుడు సీఎంగా చూస్తామనేది జన సైనికులు చెప్తారు. సార్, ఎలా స్పందిస్తారు? రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. రోమ్ నగరం ఒక రోజులో కట్టలేదు. 10 సంవత్సరాలకే సీఎం అవడం అనేది ఎవరి వల్ల కాలేదండి. డిప్యూటీ సీఎం అవడం అనేది ఎవరి వల్ల కాలేదు. అది పవన్ కళ్యాణ్ గారి సొంత కృషి ఒక 50% ఉంటే, లేదా ఒక 40% ఉంటే, 60% చంద్రబాబు నాయుడు గారు త్యాగం చేసినట్లే కదండి. ఆ రోజునున్న రాజకీయ వాతావరణంలో టీడీపీ ఒంటిగా పోటీ చేసినా కూడా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే వచ్చేలాగున్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది 89. బట్ 135 దాకా తెలుగుదేశానికి వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడా ఒక సుస్థిరమైన పాలనని అందించాలంటే, ఏం గొడవలు రాకుండా ఉండాలంటే ఇద్దరు కలిసి మిత్రత్వం చేయటంలో తప్పు లేదు అని బాబు గారు ఆ రోజు పెద్ద మనసు చేసుకొని ఆలోచించడం వలన డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందనేది నిజం. ఆ నిజాన్ని నేను కాదండి, ప్రజలకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాబట్టి ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని ఆయన చెప్తున్నారు. అంటే పార్టీ ఆవిర్భావ సభలో, జనసేన ఆవిర్భావ సభలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల చరిత్ర గల టీడీపీ పార్టీకి మన వల్లే అధికారం చేపట్టిందంటారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అన్నారు, సాక్షాత్ పిఠాపురంలో అన్నారు. మరి జనసేన వల్లే పార్టీ అధికారంకి వచ్చింది టీడీపీ పార్టీ అంటారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మన వల్లే అధికారంగా వచ్చిందంటారు. ఏం చెప్తారు? ఏమండి, ఒక పార్టీ సపరేట్గా పెట్టుకున్నప్పుడు ఆ మాత్రం పంచి డైలాగ్స్ లేకపోతే ఎలా? చెప్పాలి కదా. చెప్పారు. నేను పార్టీ పెట్టినా కూడా నెక్స్ట్ 5 yearsలో నేను సీఎం అవుతానని చెప్తేనే కదా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగేది. బట్ నేనేమంటున్నానంటే అండి, ఈరోజు కుక్కల చించిన విస్తరిలాగా అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని
మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఉండబట్టే అది సాధ్యమైందని నేను మళ్ళీ గుచ్చి చెప్తా ఉన్నాను, నొక్కి అక్కడి నుంచి చెప్తున్నాను. కానీ ఇక్కడ బయట నుండి వచ్చే టెంప్టేషన్కి కదిలిపోయి ఆలోచనల నుండి బయటకు వచ్చి, లేకపోతే ఆచరణలో నుంచి బయటకు వస్తే మళ్ళీ నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారికి ఏమి నష్టం లేదు, జనం నష్టపోతారు, రాష్ట్రం నష్టపోతుంది. దాన్ని ఆల్రెడీ తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అని నేను ఎక్కడ అనుకుంటున్నానంటే, ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే, అభివృద్ధి చెందాలంటే, మళ్ళీ పోటీ పడాలంటే అని సాక్షాత్ బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు కదండి. కాబట్టి ఏంటంటే హీ నోస్ ది కెపాసిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4 సార్లు సీఎంగా చేసిన ఆయనకి ఉన్న అనుభవం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడి నుంచి వస్తుందండి? అంత మాత్రం చేత పవన్ కళ్యాణ్ గారు తయారు కాలేరా అంటే తయారవడానికి కొంత టైం ఉంది. ఆ టైం వరకు బాబు గారు ఉంటే మంచిదని మాట్లాడుతున్నారు. ఆ టైమే వస్తే రాజకీయ పరిణామాలు అటు దారి తీస్తే ప్రజలు కూడా అటే దారి తీస్తారు. ఒకవేళ నేనేమంటున్నానంటే అండి, నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కుల రాజకీయాలు జరిగినాయి. స్పష్టంగా ఏ కులానికి ఆ కులం విడిపోయి రెండో కులంతో కలవలేని పరిస్థితులు ఏర్పడేటట్లు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ దాన్ని మొత్తాన్ని ఇప్పుడు పాసిఫై చేసి కులాలతో సంబంధం లేకుండా సమర్థతతో సంబంధం, అభివృద్ధి విషయంలో ఎవరు కేపబుల్ అనే దాని ఆ సంబంధాలే బేరీజ్ వేసుకుంటున్నారు తప్ప కుల సమీకరణలతో ప్రయాణం చేయట్లేదు అనేది అర్థమైపోయింది జనం. అంటే ఇప్పటికి ఇంకా కులాల కుంపట్లేదంటారు. భారతదేశంలో కులం అసలు పౌరుల్ని వదలదండి. కులజాడ్యం అనేది ఇంకా పోదు. కానీ కులరహిత సమాజం కోసం కూడా పని చేయాలి అనేది పెట్టుకోవాలి ప్రత్యేకంగా. దాని మీద కూడా వర్క్ జరగాలి. కులరహిత సమాజాన్ని నిర్మిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పార్టీ పెట్టిన దగ్గర నుంచి అదే మాట చెప్తూనే ఉన్నారు. అదే నేను అంటున్నది అదేనండి. పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమిస్తే, ఇప్పుడు నువ్వు హిందుత్వాన్ని రుద్దుకోకుండా నాకు అందరూ ఒకటే అని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్. నా చిన్నప్పటి నుంచి నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకేలాగా చూశాను. అంటే ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఒక రకంగా, ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇంకో రకంగా ఎప్పుడూ లేరు. ఆయనలాగే ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనగానే మనకి చక్కగా అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణే గుర్తొస్తారు. అలా ఉంటే హాయిగా ఉండేదండి. ఇప్పుడు ఇంత పెద్ద బొట్లు పెట్టుకొని నువ్వు ఒక మతానికి ప్రతీకగా కనిపించే ప్రయత్నంలో సనాతన ధర్మం కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఎందుకు ఆ ఎక్స్టెంట్కి ఎందుకు వెళ్తుంది అనేది కొంత ఆలోచించే విషయమే. కాకపోతే అది ఆయన వ్యక్తిగత విషయంగా పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు, వ్యవస్థాగతమైనటువంటి విషయంగా తీసుకెళ్తే ప్రాబ్లం. అంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ప్రజెంట్ ఆయన. నేను అదే అంటున్నా. నేనేమంటున్నానంటే ఆయన వ్యక్తిగతంగా చేసుకోండి, ఉండనియండి, ఇబ్బంది ఏమి లేదు. కుంభమేళాలో మునగండి, క్రిస్టియన్ వైఫ్కి బొట్లు పెట్టండి, ఆమెకు కూడా కాషాయం దొరకండి, ఇబ్బందే లేదు. దట్ ఈస్ ప్యూర్లీ యువర్ పర్సనల్ మ్యాటర్. బట్ నీ వ్యక్తిగత విషయాన్ని వ్యవస్థల మీద రుద్దే ప్రయత్నం చేస్తే అది ఎటుదారి తీస్తూ ఉందంటే, ఒక మతానికే ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడేమో అనే అనుమానం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి లక్షలాది మంది అభిమానులు అదర్ దాన్ హిందుత్వకి ఉన్న వాళ్ళందరూ దూరం అవుతున్నారనే ప్రమాదం. మతాల మధ్య లేనిపోయినటువంటి ఒక కొత్త అర్థాలు వస్తుంది, కొత్త విద్వేషాలు మొదలవుతాయి. అసలే ప్రజలు పని లేకుండా ఉన్న చాలా మంది ఎక్కడ దొరుకుతారా అన్నట్టు చూస్తున్నారు. ఏ ఒక్క చిన్న పాయింట్ దొరికినా కూడా దాన్ని పట్టుకొని పెద్ద వలయేసేస్తున్నారు. అందుకని నేనేమంటున్నానంటే అండి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలనేది ఈవెన్ నేను కూడా నేర్చుకున్నాను. ఇదివరకు ఫైర్తో ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఉండేదాన్ని. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, మారుతున్న ఆధునిక రాజకీయాలు, వాటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ జాగ్రత్తగా మాట్లాడాలో, సున్నితమైన విషయాలు దగ్గర మనం ఎలా వ్యవహరించాలో అని అనుకుంటూ అందరూ మాట్లాడాలి. నిన్న మొన్నటి దాకా అలా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సనాతన ధర్మ అంటే ఇదివరకు చెగోవెరా అని ఈరోజు సనాతన ధర్మ అంటే ఎక్కడో కొంచెం కొద్దిగా ఎక్కడో ఏం జరుగుతుంది అని భయం వేస్తుంది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఒక బహిరంగ సభలో తన లోపల నుంచి ఉన్న పవన్ కళ్యాణ్ బయటకు వస్తారు. బయటకు వచ్చి మన లోకేష్ గారిని ప్రశంసించారు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న అన్ని శక్తుల్ని ప్రశంసించారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ, లేకపోతే జనసేన వాళ్ళ, బీజేపీ వాళ్ళ అని చూసుకోవాలా. అసలు ఆ వేరియేషన్ లేకుండా ఆయన అలా మాట్లాడటం అనే గొప్ప విషయాన్ని మనం అసలు మర్చిపోకూడదండి.